లేదా ఇప్పుడు ఏకగ్రీవం అయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి ఉంటుంది. సో ఇంటింటికి 5 లక్షల బీమా, ఆడబిడ్డ పుడితే 5,000 అంట. ఇల్లు కట్టుకునే వారికి 21,000, పెళ్లికి పుస్తే మెట్టెలు. అలాగే రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో ఓ అభ్యర్థి హామీలంట. ఉచిత అంబులెన్స్, గ్యాస్ సిలిండర్, బాండ్ పేపర్పై 22 హామీలంట. గద్వాల్ జిల్లా సల్కాపురం అభ్యర్థి. ఆదిలాబాద్ జిల్లాలో 22, నిజామాబాద్ జిల్లాలో 10, జనగాం జిల్లాలో 6 చోట్ల ఏకగ్రీవం. అంటే దాదాపు 38 చోట్ల ఏకగ్రీవం అయింది. ఆదిలాబాద్ జిల్లాలో 22 అయింది, నిజామాబాద్ జిల్లాలో 10, జనగాం జిల్లాలో 6 చోట్ల ఏకగ్రీవం అయిందంట. రెండో విడత నామినేషన్లో ఏకాదశిగా జోరు. నేటితో ముగియనున్న నామినేషన్ స్వీకరణ. రేపటి నుంచి మూడో విడత నామినేషన్లో షురు. అసలు నాకు తెలిసి ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ రకమైన హామీలు ఇచ్చిండ్రు. వాళ్ళు కూడా ఈ రకంగా మేనిఫెస్టో పెట్టి చేసి ఉండరు. అసలు ఇంత ఘోరంగా ఒక సర్పంచ్ ఎన్నిక కోసం రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో 15 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో అంట. బీమా హామీకే 5 ఏళ్లలో 42.5 లక్షలు. ఉచిత అంబులెన్స్, గ్యాస్ సిలిండర్, బాండ్ పేపర్పై 22 హామీలు రాసిచ్చిన గద్వాల్ జిల్లా సల్కాపురం అభ్యర్థి అంట. అసలు ఏడకెళ్ళి వస్తాయి పైసలు? ఆ 3,000 కోట్ల మీద ఉన్నట్టుంది వీళ్ళందరికీ. ఆ 3,000 కోట్లు రాదు, అది మీ దాకా రాని పరిస్థితి. ఇక పైనే చాలామంది ఉన్నారు తినేటోళ్ళు. పాపం ఆ 3,000 కోట్ల మీద ఆశలు పెట్టుకుని చాలామంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు పాపం ఆ మంత్రులందరూ ఎదురు చూసేది ఆ 3,000 కోట్ల గురించే. చివరికి మీకు వచ్చేది ఏముండదు చెప్పే. దాదాపు బీమా హామీకే 5 ఏళ్లలో 42 లక్షలు అవుతుందంట. ఒక సర్పంచ్ అభ్యర్థి ఇచ్చిన హామీలో ఒక బీమా హామీ గురించే తీసుకుంటే 5 ఏళ్లలో 42.5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అవుతుంది. అంటే వాడు ఎంత దోచుకుంటాడు ఇక మన నుంచి. ఇప్పుడు దాదాపు 50 లక్షలు వాడు ఖర్చు పెడుతున్నాడు ఒక బీమాకి. ఇంకా ఉచిత అంబులెన్స్ అంట, గ్యాస్ సిలిండర్లు ఇస్తాడంట ఉచితంగా. మరి వీటన్నిటికి ఎంత అవుతుంది చూడండి. కొన్ని సంవత్సరానికి 50 లక్షలు వేసుకున్నా వాడు చేసేది తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు 2,50,00,000 అవుతుంది. మరి వాడు 2,50,00,000 మన మీద ఎందుకు ఖర్చు పెడుతున్నట్టు? ఊరికే వాడు ఒక సర్పంచ్కే 8,000 జీతం. వాడికి సర్పంచ్గా 8,000 జీతం వచ్చేటోడు ఈరోజు మన పేరు మీద 2,50,00,000 ఖర్చు పెట్టడానికి ఎందుకు వస్తున్నాడు? ఎందుకు ఇంత తతంగం చేస్తూ ఉన్నారు? బాండ్ పేపర్ మీద 22 హామీలు ఆల్రెడీ ఇచ్చిన ప్రభుత్వం బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి సంతకం చేసి ఇచ్చిన బాండ్ పేపర్లకే దిక్కులేదు 6 గ్యారెంటీల మీద. ఇక ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు తయారయ్యారు వీళ్ళగా. ఇట్లాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. ఎందుకంటే వాడు మన మీద ఖర్చు పెట్టే ప్రతి పైసాకి రెట్టింపు వసూలు చేయడానికి సిద్ధమవడానికి ఇట్లాంటి హామీలు ముందు పెడతా ఉంటారు. పల్లెపోరులో హామీలు హోరెత్తుతున్నాయి. గెలిపించండి, పథకాలు పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గనక దిగిపోతానంటూ ప్రతిన బూనుతున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వానమ్మ నరసింహ యాదవ్ తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చారంట. ఆ ఊర్లో 700 గడపలు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఏడాదికి 1,200 ప్రీమియం అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి 8.40 లక్షలు, 5 ఏళ్లకు 42.5 లక్షలు అవుతుంది. ఈ ఒక్క హామీ కాదు, మొత్తంగా 15 హామీలతో ఆమె మేనిఫెస్టో రూపొందించింది. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద 5,000 ఇస్తుందంట, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందంట. ఆడబిడ్డ పెళ్ళికి పుస్తలు మెట్టెలు చేయిస్తానంట. అబ్బాయి వివాహానికి 5,116 ఇస్తానని మాటిచ్చారంట. అలాగే ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంప్ నిర్వహణ, చికిత్స అవసరమైతే 15,000 ఆర్థిక సాయం అంట.
ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్ వేసుకునే సాయంతో 21,000 ఇస్తుందంట. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పంపిణీ. ఉన్నత చదువులకు ఆర్థిక సాయం. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు. శివరాత్రి, శ్రీరామనవమి, మొహరం సందర్భంగా ఊర్లో అన్నదానం. రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు. గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. దహన సంస్కరణలకు 10,000. అంత్యక్రియల కోసం వైకుంఠ రథం వితరణ చేస్తానని ఆమె ప్రకటించారు. గద్వాల్ జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో అమలు చేయనున్న 22 హామీలతో మేనిఫెస్టోను ₹100 బాండ్ పేపర్పై రాసిచ్చారు. ఈ హామీలను నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించడం, ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్, బీసీ శ్మశాన వాటికకు ఫెన్సింగ్ చేస్తారంట. బోరు వేయించి మోటార్ ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. వితంతు మహిళలకు ఇంటి నిర్మాణం కోసం 10,000 సాయం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ. ఊర్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. సో ఇంత అసలు ఇది ఎమ్మెల్యేకి పోటీయా లేకపోతే స్థానిక సంస్థ ఎన్నికలా అర్థం కాని పరిస్థితి. ఇంత ఘోరం మేనిఫెస్టోలా ఏడ నుంచి వస్తాయి? ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలకే ఏటా వీళ్ళు ఖర్చు పెట్టాల్సింది ₹1,00,00,000 పైనే ఉంటుంది. 1,00,00,000 పైనే వీళ్ళు ఖర్చు పెట్టాలి. దాదాపు 5 ఏళ్లలో దాదాపు 10 కోట్లు ఈజీగా ఖర్చు అవుతుంది ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలకి. మరి ఈ 10 కోట్లు వాళ్ళకి ఎట్లు వస్తాయి? వాళ్ళ జీతమే 8,000 అయ్యాయి. ఇప్పుడు ఒక సర్పంచ్ జీతమే 8,000 అయ్యాయి. పోనీ 10,000 వేసుకో. 10,000 జీతానికి వాడు 10 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుండంటే వీడు ఏ రకంగా దోచుకోవాలని ఆలోచించే ఐడియాలజీతో వస్తుండని ఆలోచించండి. రేపు వాడు దిగిపోతానంటే వాడు దిగడాడు. వాడు పక్కలో బల్లెంలో తయారవుతాడు. రేపు మనం దించాలంటే కష్టమిగా. ఏ ఎమ్మెల్యే సార్ అడ్డొస్తాడో, లేకపోతే మంత్రి అడ్డొస్తాడో, లేదా ముఖ్యమంత్రి అడ్డు రావచ్చు. ఈ మొత్తం సినారీలో నాకు అర్థమైంది ఏంటంటే ఆ 3,000 కోట్ల మీద వీళ్ళ కన్నంతా ఉంది. 3,000 కోట్లు ఇంకా మిగిలిపోయిన జాగాలు ఏమైనా ఉంటే ఆ పచ్చని భూమి మీదే వీళ్ళ కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక వీడు వచ్చేటోడు ఏం దోచుకోవాలి? ఇక అవే కదా ఊర్లో ఉండే. కొత్తగా పథకాలేమీ వాళ్ళు ప్రవేశపెట్టే అర్హత వాడికి ఉండదు. వాడు సొంతంగా ఇచ్చేవే తప్పితే ఈ ప్రభుత్వ పరంగా ఇచ్చేవేం కాదు. మరి సొంతంగా వాడు ఎట్లా ఇస్తాడు? వాడు ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. వేలంపాట ద్వారానో, ఊర్లో ఆలయాన్ని నిర్మిస్తామనో హామీతోనో, అభివృద్ధి పనులు పూర్తి చేస్తామనే హామీతోనో ఒక్కరే నామినేషన్ వేయడంతో పలు చోట్ల అభ్యర్థులు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. నిజామాబాద్ జిల్లా 10 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే ఇందులో వర్ణి మండలంలోనే 8 ఏకగ్రీవం అయ్యాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం శివారు రామ్రెడ్డిపల్లి చెందిన ధరణి లక్ష్మి తనను ఎన్నుకుంటే గ్రామంలోని అంతర్గత రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 22 గ్రామాలు, నిర్మల్ జిల్లాలో 8 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో పార్టీలకు అతీతంగా ముదిరాజ కులస్తులు ఏకగ్రీవం అయ్యారు. తమకు ఎప్పుడు అవకాశం రాలేదని ఈసారి అవకాశం ఇవ్వాలంటూ హేమా దుర్గపతి అనే వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టారు. ఖమ్మం జిల్లాలో వేలంపాట రహితంగా 6 గ్రామాలు, జనగామ జిల్లాలో 6, వరంగల్ జిల్లాలో 5, మహబూబాద్ జిల్లాలో 3, మహబూబ్ నగర్ జిల్లాలో 2, ములుగు జిల్లాలో అలాగే భూపాలపల్లి జిల్లాలో 1 గ్రామం చొప్పున ఏకగ్రీవం అయ్యాయి. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చిన్న అడిసర్లపల్లి గ్రామంలో అభ్యర్థి వెంకటయ్య 51.3 లక్షలతో ఊర్లో బొడ్రాయి ప్రతిష్టతో పాటు శివాలయం నిర్మిస్తానని మాటిచ్చారు. గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామ అభ్యర్థి బొడ్డు లింగస్వామి ఆలయం నిర్మించేందుకు ముందుకు రాగా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
ఈ ఈ ఏకగ్రీవాలు అనేది మనం ముందే ఊహించాం. ఇది ఈ పార్టీల పరంగా జరుగుతున్నవి. కనీసం ఈ ఏకగ్రీవంగా ఎన్నుకునేటప్పుడైనా కనీసం అందరూ బీసీలు అందరూ బీసీ ఎస్సీ వాళ్ళందరూ కూడా ఏకమయ్యి కనీసం ఊరు కుక్కలు నిలబడినా. ఎందుకంటే రిజర్వేషన్లు కావాలని మనం ఎంత కొట్లాడినా కాని పని అది. బీసీ రిజర్వేషన్ 42% కావాలని, ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మాకు అవకాశం కల్పియండి అని అడిగే రోజులు పోయే. ఎవరైనా పోటీ చేయొచ్చు. కాబట్టి ప్రతి గ్రామంలో బీసీలు ఏకమై బీసీని గెలిపించుకుంటే ఖచ్చితంగా మనకి 60% పైనే అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రకమైన ఆలోచనలు కూడా చేయండి. ఎట్లా ఏకగ్రీవం అవుతుంటాయి అంటే ఈ జనరల్ స్థానాల్లో ఏకగ్రీవం చేయడం, కొన్ని బీసీలకు అవకాశం ఉన్న స్థానాల్లో ఏకగ్రీవం చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఈ లెక్కల్లో ఏమవుతుందంటే మళ్ళీ గవర్నమెంట్కే పట్టొచ్చేటట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకి సానుకూలంగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ఏదో ఒక హామీ. ఇప్పుడు వాళ్ళు చేస్తారా అనేది తర్వాత విషయం. కానీ ఏదో ఒక హామీ. మనకి కావాల్సింది ఇప్పటి వరకు గ్రామంలో జరగని అభివృద్ధిని తీసుకొచ్చేటోళ్ళని ఎన్నుకునే పరిస్థితికి మనం రావాలి. ఇన్ని చేసేటోని మళ్ళీ మనం రేపు క్వశ్చన్ చేయలేం. ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చి రేపు వాడు గెలిచిన తర్వాత తీరా ఆ హామీ నెరవేర్చుకోకపోతే మనం క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి కనీసం ఆలోచించి ఎన్నుకోండి ఏదైనా కానీ.